నా పేరు పార్వతమ్మ. షేక్పేటలోనే ఉంటాం. చాలా బాగుంది కాంగ్రెస్, చాలా బాగుంది. ఎంత మంచిగా అంటే అంత మంచిగా చేస్తున్నాడు. మాకేం చేయలేడు ఆయన, మాకేం చేయలే. 6 గ్యారంటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, 400. ఏది లేదు, పెరి బస్ ఒక్కడు చేసిండు. కొట్టుకొని సాగుండ్రి, చీరలు చిప్పుకొని రైకలు చిప్పుకొని ఉండుర్రి అని చెప్పాడు. అది ఒక్కటి పిరిగా చేసిండు, ఇంకేం చేయలే. అంతేనా? చాలా చేసిన ఆడవాళ్ళని కోటీశ్వరాలని చేసిన ఎవరికి ఏం చేయలేదు ఆయన, మాకైతే ఏం చేయలే. పెంచిన ఒక్క చేస్తాను చేయలేదాకా చేసిండుగా 4000. ఎవడు చేసిండు? రేవంత్ రెడ్డి లేదు, కేసీఆర్ ఇచ్చిన 2000 ఉన్నాయి మాకు. 2016 ఇచ్చిండు, అవే ఉన్నాయి, అవే చేసుకుంటాం. 4000 కాలేదు ఎప్పుడో చేసినా అన్నాడు. మరి కాలేదు. ఎట్లా ఉందండి? ఇద్దరికి వస్తున్నాయి పెన్షన్లు? మరి ఒక్కరికే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని లేలే, ఒక్కరికే ఇంట్లో ఒక్కరికే ఇస్తాం. కరెంటు గ్యాస్ ఏం లేదు మాకు, కరెంటు పిరి లేదు, గ్యాస్ పిరి లేదు, ఏం లేదు. మరి మళ్ళీ గెలిపిస్తారా? గెలిపిస్తా ఆయన కాంగ్రెస్ వేపిస్తా, బతులాడు వేపిస్తా. ఎందుకంటే ఎవరు మేము అప్పుడు వాళ్ళకి వేయలే, మేము వేసేది కారుకే. నేను వేసేది కారుకే. ఏపీ బంగారం ఇస్తుండు, ఎవరికి ఇచ్చిండు నాన్న చెప్పు, ఎవరికి ఏం చేసిండు వాళ్ళకి చెప్పు. మీరు స్కూటీలు ఇచ్చిండ మీ పిల్లలకు? మా పిల్లలకు సూటి లేదు, గీటి లేదు. ఇళ్ళలు ఉంటే 22,500 ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చిండు? ఎవరికన్నా ఇచ్చిండా? ఇయ్యలే. మరి ఎట్లా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాము, మాకు వచ్చి ఎదురుబడి ఆయన అడిగితే ఆయనకి సమాధానం చెప్తాను నేను. మరి మీ దగ్గర ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, జూబ్లీహిల్స్, ఎవరు గెలుస్తారు? ఎవరన్నా అంటే ఇప్పుడు ఆయన పెండ్లం నిలబడ్డది కదా, గోపినాథ పెండ్లం, ఆమె గెలవాలి అని కోరుకుంటున్నాం. మీరు కోరుకుంటారు? నవీన్ యాదవ్ గెలుస్తా అంటుండే. ఏమో చూద్దాం. ఎవరు మొత్తం నేను ఇక్కడనే ఉంటా, లోకల్ గా నన్ను పిలిస్తే పలుకుతా అంటుండు. వస్తాడు, ఇప్పుడే కనిపిస్తారు. ఎవరైనా ఇప్పుడే కనిపిస్తారు. తర్వాత నెత్తి బోరు కొట్టుకుని ఎవరు రారు. రారు. అలా నాయన మంచిగానే చేసినట్టు ఇక్కడ మొత్తం. ఎవరు? చిన్న శ్రీశైలం తెలియదు మాకు. అంతేనా? ఆయన తెలియదు మీకు? నాకు తెలియదు, నేను ఆయన ముఖమే చూడలే. చిన్న శ్రీశైలం గట్టంటావు? చేస్తాం, వచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు అందరికి సాయం చేసి, మా చేసిన వాళ్ళకి చేసిండు. వచ్చిన ఆయన మాకు చేయలేదు, మాకు తెలియదు. ఎట్టుంది పెద్దమ్మ కాంగ్రెస్? ఏం కాంగ్రెస్ ఏం చేసిండు? కాంగ్రెస్ ఒకటి బస్సు ఫిరి చేస్తే అయిపోయానా? అంతేనా? మరి ఇది చేస్తా, అది చేస్తా, అన్ని చేస్తానని ఏది చేసింది ఏమున్నది? కోటీశ్వరాలని చేస్తా ఏం లేదు, చేసింది ఏం లేదు. అప్పుడు పూర్తి గెలిచిందాక అన్నాడు. ఇప్పుడు గెలిచిండు, గడ మీద ఎక్కిండు, ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నాడు. మర గెలవాలని అంటున్నాడు, కానీ చెయ్యం. 10 సంవత్సరాలు ఆడవాళ్ళు ఓట్లు వేసినా చాలు నాకు గెలుస్తా అంటాడు. వేస్తారు ఓట్లు, గెలిపిస్తారంట మీరే? ఏం గెలిపియం. జూబ్లీహిల్స్ ఏం చేసిండు? ఓలకేం చేసిండు? మాకది చేయలేదు. ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నిలబడ్డాడు, తెలుసా ఆయన నీకు? ఆయన తెలియదు. నవీన్ యాదవ్ తెలియదా? తెలియదు. అయ్యో, ఇక్కడనే ఉంటాడంటగా. ఏమో మరి మేము చూడలేదు కదా. ఆయన చూడలేదు అసలు. ఆయన చూసినావా? చిన్న శ్రీశైలం యాదవ్ అంటే ఆయన కూడా చూడలేదా? మరి ఎట్లా ఓట్లు వేస్తారు? ఏదో అడిగి పోయినాక ఎక్కడ ఇష్టం ఉన్నాక ఒత్తుతాం. మా మనసు ఉన్నది ఇక్కడ, కొట్టేది లెక్క. అంతేనా? ఎక్కడేద్దాం అనుకుంటారు? మా ఇష్టం ఉన్నది, మాకు ఎవరు మంచిగా చేస్తే అలా చేస్తాం. ఎవరు చేసి కాంగ్రెస్ మంచిగా చేస్తుందా? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మాకైతే కేసీఆర్ మంచిగా అనిపించింది. కేసీఆర్ మంచిగా అనిపించిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నేను వచ్చినాకనే ఆడవాళ్ళందరూ అభివృద్ధి అవుతుర్రు, అలాంటి కోటీశ్వరాలని చేస్తా అని చెప్తుండు. చేసిండు, అప్పుడు పూర్తి చేస్తా అన్నాడు. బంగారం ఇచ్చిండంట, తులం బంగారం మీద ఎండి ఒక బస్సు ఒకటి పిరి చేసిండు, అంతే. ఏం చేయలేదా? ఇంకా ఏం లేదు. కేసీఆర్ చేసిన ఆయన ఇంకా ఫిల్టర్ వాటర్ అది ఇది ఏమైనా ఉన్నాయి. ఆయన ఇస్తలేడా నీళ్ళు? వర్షాలు వస్తుంటే మొత్తం అధికారులు అందరు రోడ్డు మీదనే ఉంటారంట, మీకానే ఉంటారంట. ఏం లేదు. అంతేనా? ఏం చేయలేదు. ఆయన చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? ఏం చెప్తాం, మా ఇష్టం మీద చేస్తాం సార్ అంటాం. మళ్ళీ గెలిపిస్తావా అంటుండు? గెలిపిస్తామంటే అప్పుడు పూర్తి నువ్వు అంటాం, మా ఇష్టం ఉన్నది మేము చేస్తాం ఓట్లు. నువ్వు వస్తే నీ పూర్తికి మాట్లాడతాం, నువ్వు వస్తే నీదికి మాట్లాడతాం, మా మనసు ఉన్నది మేము చేస్తాం, అంతే కదా. ఏం పేరు పెద్దమ్మ నీ పేరు? శ్రీదేవి. ఎట్లుంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఏముంది, అడుక్కో తిన్నాం మేము. ఏం సాయం చేయలేదు ఆయన, ఏం చేయలేదు. వచ్చిండు కానీ కొంచెం ఏం సాయం చేయలేదు. పైసలు రాలేదు. రైతు బంధు పైసలు వేస్తాడు, కొన్ని మంది వేసిండు, కొన్ని మంది వేయలేదు. ఏమైంది మీకు? ఏం తక్కువ మంచిగా పెన్షన్లు పెంచిండు? పెన్షన్ లేవు, ఏమి లేవు, ఉత్త మాటలే మొత్తం. అంతే. 4000 పెన్షన్ లేవు, 4000 లేవు, ఏమి లేవు. 2
కేసీఆర్ ఎట్లా ఇచ్చిండో అట్లా ఇస్తుండ్రు 2000 అంతే. ఏం లేదు ఏం అంత మించి ఏం లేవు. ఇప్పుడు ఈ కరెంటు బిల్లు మాఫీ చేసినంట, గ్యాస్ ఇస్తున్నట్ట, గ్యాస్ లేదు, ఏం లేదు, కరెంట్ బిల్లు లేదు, గ్యాస్ లేదు, అన్ని ఉత్త మాటలే. ఉత్త మాటలతో హైడ్రా నడిచిందా ఇక్కడ? హైడ్రా నడవలేదు. ఇప్పుడు ఈయన తెలుసా నీకు? కాంగ్రెస్ నుంచి నిలబడ్డ ఆయన తెలుసా? తెలియదు నాన్న, చూడలేదు. అసలు ఈ కాన్స్టిట్యున్సీ అంటే ఇదే నియోజకవర్గమా? ఇదే ఇదే నవీన్ యాదవ్ తెలియదు నీకు? తెలియదు నాకు. అలా నాయన తెలుసా? నాయన తెలియదు, ఎవరు తెలియదు. అంతేనా? అంతే. అందరికి సాయం చేసిన ఆయన తెలియని వాళ్ళే ఉండరు అంటున్నారు. లేదు లేదు లేదు. మరి ఎట్లా ఏది గెలుస్తుంది ఇక్కడ జూబ్లీహిల్స్ లో? జూబ్లీహిల్స్ లో కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ కేసీఆర్ చేసిన రైతు బంధు పైసలు వేసిండు, కరెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రూపాయి కిలో బియ్యం ఇచ్చిండు, ఫ్రీ బియ్యం ఇచ్చిండు. మరి పిల్లల పెళ్లి అయితే కట్నం ఇచ్చిండు. ఏమి ఇవ్వటం లేదు, అస్సలు ఇవ్వటం లేదు. మహిళల్ని అంటే ఆడవాళ్ళందరినీ కోటీశ్వరాలని చేస్తా, అదే నా లక్ష్యం అంటుండ్రు రేవంత్ రెడ్డి. లేదు లేదు, అన్ని ఉత్త మాటలే ఆయనకి, అంతా ఉత్త మాటలు. నమ్మరు 10 సంవత్సరాలు నేనే గెలుస్తా అంటుండు. లేదు లేదు, అన్ని ఉత్త మాటలే. మాటతోనే కోట కడుతుండు ఆయన, ఏమి లేవు. ఎట్లా అనిపిస్తుంది మరి హైదరాబాద్ లో? ముఖ్యంగా ఇంకా కేసీఆర్ వస్తేనే డైబల్ అవుతుంది. మంచి ఆడోళ్ళకి సేమ్ చేస్తాడు, 4 పైసలు రైతు బంధు అన్ని కొట్టుకుంటున్నారు, జుట్టు పీక్కుంటున్నారు. ఏం లేదు, ఒక బస్సే ఫ్రీ చేసిండు, పోయిన వాళ్ళు పోతారు, ఉంటాడు. అట్లా ఏం చెప్తావు? ఎవరి ఇష్టం వాళ్ళకి పెడతాం. ఎవరు సాయం చేస్తారు, ఎవరు సాయం చేస్తారో వాళ్ళకే ఇస్తాం. అట్లా